డాక్టర్ గారు నమస్కారం అండి. సో మీరు మా స్టూడియోకి వస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మీ ప్రొఫైల్ చూసిన తర్వాత, మీ డిగ్రీలు చూసిన తర్వాత అవన్నీ ముందు గుర్తుపెట్టుకోవడం అన్నది నాకు కష్టమైపోయింది. నెంబర్ 1, ఇన్ని డిగ్రీలు చేశారు మీరు. తర్వాత మీకున్న అపారమైన అనుభవం, అసలు ఈ చిన్న వయసులో ఇంత అపారమైన అనుభవాన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్లో మీరు చేయడం అన్నది నిజంగా మన రాష్ట్రానికి కాదు, మన దేశానికే గర్వకారణం. అది థ్యాంక్ యూ సార్. సో అది అంటే మీరు పొగుడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేట్నెస్. మీ మంచితనం తర్వాత ఇవన్నీ. బట్ ద టాపిక్ ఈరోజు మనం పోడ్కాస్ట్. దిస్ పోడ్కాస్ట్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో అందరికి కూడా కామన్గా అందరికీ యూస్ఫుల్గా ఉండేటటువంటి పోడ్కాస్ట్ మనం చేస్తున్నాం ఇప్పుడు. సో మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా కూడా ప్రేక్షకులు దృష్టి పెట్టుకుని మీరు చేస్తున్నారు కాబట్టి ఐ థింక్ చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అదే ఇప్పుడు నేను అడగాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా ఫేస్ ఉన్న ప్రాబ్లమ్స్, ఏ ఆరోగ్య సమస్యల గురించి ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు, దానికి ఏ విధంగా మనం నివారించుకోవచ్చు అన్న సమస్య గురించి అడుగుదాం. మనం ఎక్కువగా మనం చూస్తున్నాం కొన్ని 60-70 ఏళ్ళలో వచ్చే వ్యాధులు ఇప్పుడు 20-30 ఏళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అవి ముఖ్యంగా ఇప్పుడు గ్యాస్ట్రో ఇంటెస్టైన్ ట్యూమర్స్ గురించి ఎక్కువ వింటున్నాం. అవి అసలు ఎందుకు వస్తున్నాయి, చిన్న వయసులో కూడా ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అంతకుముందు 60-70కే అనుకునేవాళ్ళు, ఇప్పుడు 30-40 లోపల కూడా వచ్చేస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి, దాని నివారణ పద్ధతులు ఏంటి డాక్టర్ గారు? నేను యాక్చువల్గా నా ప్రాక్టీస్ అనేది ఇప్పుడు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సర్జరీ, తర్వాత ఈ లాప్రోస్కోపీ సర్జన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఒక 28 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రధానంగా నా యొక్క అంశం ఏంటంటే, నా ఫోకస్ అనేది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. అంటే ఒక మనిషి ఆహార వ్యవస్థకి సంబంధించినటువంటి ఆహారం కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం రీసెర్చ్ పేపర్స్లో ఏ విధంగా ఆ యొక్క ఎవిడెన్స్, ఆ వాస్తవాన్ని యూరోపియన్స్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా కూడా ఉండొచ్చు, అండ్ మన ఇండియా కూడా చాలా రీసెర్చ్ చేస్తూ ఉంది. సో ఆ పరిశోధన పత్రాలు అనేది ప్రేక్షకులతోటి మీ ద్వారా పంచుకోవడానికి ప్రధానంగా నేను వచ్చాను. సో ద పాయింట్ ఈజ్, ఆరోగ్య అంశంలో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే నోటికి సంబంధించి, నోరు నుంచి మొదలు పెడితే అది లివర్ ఉండొచ్చు, ప్యాంక్రియాస్ ఉండొచ్చు, లేకుంటే స్టమక్ ఉండొచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ ఉండొచ్చు, లేకుంటే పెద్ద పేగు మనం విసర్జన చేసేటటువంటి ఏరియా. సో ఈ యొక్క ఇన్ని మీటర్స్లో ఉండేటటువంటి ఈ నాళం చాలా చాలా ముఖ్యం. ఈ మనిషి 24 గంటలు ఏదైతే స్పెండ్ చేస్తాడో, రకరకాల అలవాట్లు, తర్వాత రకరకాల ఉద్యోగాలు, రకరకాల టార్గెట్స్, దాని ప్రకారం వాళ్ళు తీసుకునే ఫుడ్, ఇంట్లో తినే ఫుడ్ ఉండొచ్చు, లేకుంటే బయట పిచ్చాపాటిగా తినే ఫుడ్ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు వెళ్ళేటటువంటి విందులు, వినోదాలు, రకరకాల లిక్విడ్స్ తీసుకోవచ్చు, రకరకాల ఫుడ్స్ తీసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్ వేరు, కంపేర్ టు ద అదర్ సైడ్ ఫుడ్ వేరు. దీంట్లో వాడేటటువంటి ప్రధానంగా 3 అండి. 1 కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు, 2 ప్రోటీన్స్, మాంసకృతులు, 3 అనేది ఫ్యాట్స్. మనం ఏం తిన్నా కూడా ప్రధానంగా ఈ 3 భాగాలు మాత్రమే ఉంటాయి. మనం ఇంట్లో తయారు చేసుకునేటటువంటి ఫుడ్ అంటే ఆ వంట ప్రక్రియ కానివ్వండి, మనం అంటే వైఫ్ చేసినా, పిల్లలు చేసినా, లేకుంటే మనమే చేసుకున్నాం, ఈ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బయట వేరే వంటశాలలో చేసినప్పుడు వాళ్ళ యొక్క టెక్నిక్, వాళ్ళ యొక్క ప్రాసెస్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకోసమే ఒక మనిషికి మరొక మనిషికి ఒకటే తిండి, ఒకటే ఫుడ్ జీర్ణం అవుతుందా లేదా అనేది డెఫినెట్గా తేడాలు వస్తాయి. సో ఆ అంశం గురించి ఏదైనా ప్రశ్నలు ఒకవేళ ఉంటే డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తానండి. ఇప్పుడు సామాన్యంగా ఇలా వెళ్ళేవాళ్ళు, మీరు ఇప్పుడు సెకండ్ స్టేజ్లో వచ్చారు, థర్డ్ స్టేజ్లో వచ్చారు, మీరు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు అని ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నదానికి, సెకండ్ స్టేజ్లో ఉన్నదానికి, థర్డ్ స్టేజ్లో ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటి? ఎలా గుర్తించడం ఎలాగా? దాన్ని బట్టి గుర్తిస్తే తొందరగా నివారణ అవ్వడానికి అవకాశం ఎంతవరకు ఉంది? అంటే మీరు అడిగేది గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లక్స్ అంటే మన నోట్లోకి పుల్లగా, తేన్పులాగా రావడం, ఇదో కండిషన్. 2వ కండిషన్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అల్సర్స్, అంటే పుండ్లు ఏర్పడడం. అది యాసిడ్ వల్ల ఉండొచ్చు, లేకుంటే మిగతా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు.
మూడో కండిషన్ మీరు అడిగే దాని ప్రకారం చూస్తే ట్యూమర్స్, అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఈ ఆహార నాళంలో కొన్ని గ్రేప్స్ లాగా, అంటే కొన్ని ద్రాక్ష గుత్తులాగా రావడం. ఈ మధ్య మీరు చూసుంటారు టీవీలో కూడా, చిరంజీవి గారు కొరోనోస్కోపీ చేయించుకున్నారు ఏషియన్ గ్యాస్ట్రో హాస్పిటల్ అని. దాంట్లో ఆయనకి ఏదో ద్రాక్ష గుత్తులాగా వస్తే దాన్ని తీర్చేసుకున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో అలాంటి కండిషన్స్ కూడా ముందు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఈ హైపర్ ప్లాస్టిక్ పాలిప్స్ అంటారు దీన్ని, ద్రాక్ష గుత్తులు, క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అది ఎర్లీగా కొలోనోస్కోపీ చేసుకోవడం అనేది మూడో అంశం. సో మొదటి అంశం మనం మాట్లాడుతున్నాం సార్, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లెక్స్, అంటే తేన్పు. మనం తినంగానే భుక్తాయాసం రావడం, నోట్లోకి పచ్చగా ద్రవం రావడం. కొంతమంది పొద్దున్న లేవగానే వాళ్ళు బ్రష్ చేసుకుంటారు, బ్రష్ చేసుకున్నప్పుడు పసరు అని బయటికి తీస్తుంటారు. ఇది కొన్ని ఊర్లలో కొన్ని ఫ్యామిలీస్లో బాగా అలవాటు, ఇది పసరు తీసుకోవడం అనేది, తీస్తేనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సో అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్గా, అంటే 1 సంవత్సరం అని కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అక్కడ ఒక బ్యారెట్స్ అల్సర్ అని ఒక అల్సర్ ఫామ్ అయ్యి, ఆ అల్సర్ కాస్త క్యాన్సర్ లాగా ఒక గ్రోత్, అంటే ఒక క్యాబేజ్ లాగా బయటికి ఇలా చుచ్చుకొని వచ్చేటటువంటి ఒక కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనేది యూజువల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి, తర్వాత ఈ పొగాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళకి, అండ్ కాఫీ టీ చాలా ఎక్కువ తీసుకునే వాళ్ళకి, బాగా లావుగా ఉన్న వాళ్ళకి, తర్వాత తినంగానే ఇలా ఫ్లాట్గా పడుకునే వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుందనంటే మన స్టమక్ ఏదైతే ఉందో అది ఆహార నాళం, నోటికి ఉండేటటువంటి ఆహార నాళానికి కనెక్షన్ ఏరియాలో ఒక వాల్వ్ ఉంటుందండి. వాల్వ్ అంటే ఇలా పట్టుకుని ఉంటుంది, స్పింక్టర్ అంటాం. ఆ స్పింక్టర్ లూజ్ చేసేటటువంటి కారకాలు ఇవన్నీ, లా ఉండడం, సిగరెట్ స్మోక్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, పడుకోవడం, వెంటనే ఫ్లాట్గా పడుకోవడం, వీటన్నిటి వల్ల, అండ్ స్పైసీ ఫుడ్స్ చాలా ఎక్కువ తీసుకొని ఫ్లాట్గా పడుకోవడం వితౌట్ ఎనీ వాటర్, లేకుంటే ఒకేసారి వాటర్ తీసుకోవడం, పొట్టంతా నింపేసేయడం, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ లివర్ నుంచి మనకు ఒక ద్రవం కిందకి ఎప్పుడు కూడా డ్రాప్స్గా పడుతుంటాం. దాన్ని మనం బైల్ అంటాం, ఆర్ పైచరసం అంటాం. ఇది పిత్తాశయం, అంటే లివర్కి సంబంధించి ఒక్కొక్క డ్రాప్ నెమ్మదిగా ఈ యొక్క ఆహార నాళ వ్యవస్థలో పడుతుంది. అది కూడా మనకు 1 లీటర్న్నర 2 లీటర్స్ వరకు 24 గంటల్లో పడుతుంది. ఆ యొక్క పైచరసం, ఆ పచ్చగా ఉండేటటువంటి రసం అనేది కిందికి పోకుండా స్టమక్ నుంచి మళ్ళీ నోట్లోకి రావడాన్ని మనం పసరబడింది అంటాం. ఈ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ స్మోకర్స్లో చాలా కామన్. అండ్ మన సొసైటీలో స్మోకింగ్ అనేది మీకు తెలుసు, ఇట్ ఈస్ టూ మచ్. సో దీనికి ప్రధానంగా ఇవి ఒకటి వంశపారంపర్యం కూడా వచ్చే అవకాశం. ఏ స్టేజ్లో ఇది నివారించవచ్చు? దీన్ని నివారణ ఉందా దీనికి? ఉంది. ఫస్ట్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ లాగా వస్తుంది. అంటే తినకున్నా ఎదురు రూమ్లో వాళ్ళకి ఏదో మండినట్టుగా అలా అనిపిస్తుంటుంది. యూజువల్లీ వాళ్ళు భయపడేది ఏంటంటే ఏమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా అనుకుంటారు. ఈ రిఫ్లక్స్ అనేది అంటే స్టమక్లో ఉండే యాసిడ్ ఆహార నాళం గుండా నోట్లోకి రావడం. ఇలాంటి కండిషన్స్లో కొంతమందికి ఆయాసం వస్తుంది, కొంతమందికి గురక వస్తుంది, కొంతమందికి పిల్లి కూతలు వస్తాయి. అండ్ ఈ యాసిడ్ చేసేటటువంటి ఇంకా ఘోరమైన పని ఏంటంటే పండ్లను కరిగిస్తుంది. సో వీళ్ళు ఆస్తమా పేషెంట్స్ లాగా కావచ్చు, లేకుంటే పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా పండ్లు మొత్తం అరిగిపోయాయి చూడండి అని చెప్పేసి మాట్లాడతారు. దీని కారణం ఏంటంటే నోట్లో ఉండే లాలాజలం కాదు, కడుపులో ఉండే యాసిడ్ పైకి రావడం. సో దీనికి ప్రధానమైన కారణము విసరల్ ఫ్యాట్ అండి. అంటే స్టమక్లో పొట్టలో ఈ యొక్క ఇంటెస్టైన్ ఏదైతే పేగులు ఉన్నాయో దాని చుట్టూ కూడా ఒక కుషన్ లాగా మనకు ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ ఉండవలసిన రీతిలో ఉంటే పర్వాలేదు, ఎక్సెసివ్గా ఉంటే అప్పుడు ఈ స్టమక్ దగ్గర ఉండే యాసిడ్ అనేది బయటకు వస్తుంది. గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ మీరు చెప్పినట్టుగా బిగినింగ్ స్టేజ్లోనే దీనికి మనం ఒక ఎండోస్కోపీ చేసుకోవాలి. ఆ ఎండోస్కోపీలో మనకు నిజంగా యాసిడ్ వల్ల ఎంత ఎర్రగా మాడిపోయింది. సార్ యాసిడ్ ఎలాంటిదంటే ఒక మంట లాంటిది.
ఒక బయట ఏదైతే ఒక ఇల్లు తగలబడుతుందో అలాంటిదే ఈ యాసిడ్ అనేది మనకు స్టమక్లో ఉంటుంది. కానీ దేవుడు పెట్టినటువంటి స్ట్రక్చర్ ఎటువంటిదంటే ఈ యాసిడ్ని మనకు కౌంటర్ పార్ట్ చేయడానికి మనకు మ్యూకస్ అని ఒక శ్లేష్మమైనటువంటి ఒక రసం లాగా వస్తుంది, అంటే జిగట లాగా వస్తుంది అనమాట. అది మనకు యాసిడ్కి యాంటీ. ఎవరికైతే జిగట సరిగ్గా వస్తుందో ఈ యాసిడ్ అనేది మనకు ఎఫెక్ట్ పడకుండా మనకు అల్సర్స్ రావండి. జిగట తక్కువ అవుతుందో ఈ యాసిడ్ ఎక్కువ అవుతుందో వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అవుతాయి, వాళ్ళకి ఈ రిఫ్లక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నిద్రలో చాలా మందికి గురక అలవాటు ఉంటుంది, పిల్లి కొత్తలు టైప్ ఆఫ్ గురక అలవాటు ఉంటుంది. వాళ్ళందరికీ కొద్ది గొప్ప ఈ లక్షణాలు ఉన్నట్టు తినడం. గురక వచ్చిన వాళ్ళకి రకరకాల కారణాలు. అది ఫ్యాట్ ఏదైతే అంగిలి ఉంటుందో ఆ అంగిలి చుట్టూ మనకు ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ ఎక్కువగా దాంట్లో అక్యుములేట్ అయిపోతే వాళ్ళకి ఆ సాఫ్ట్ ప్యాలెట్ అనేది పడుకున్నప్పుడు ఇలా ఒక గారు లాగా కింద అడ్డం పడుతుంది. అప్పుడు గర్రని గురక సౌండ్ వస్తుంది. ఆ గురక సౌండ్ పోవడానికి కొన్ని పరికరాలు కూడా వచ్చాయి, ముక్కులో పెట్టుకునే వచ్చాయి. తర్వాత కొన్ని సర్జరీస్ ఉంటాయి. న్యూరోప్లాస్టీ అనే ఒక సర్జరీ ఉంటుంది. ఆ యొక్క వేలాడబడేటటువంటి ఆ కొండ నాలుక ఉంటుంది చూసారా, ఆ కొండ నాలుకని వెనకాల తిప్పి మళ్ళీ కుట్టేయడాన్ని ఒక సర్జరీ అంటారు. దానివల్ల గురక తగ్గుతుంది. బట్ గురక ప్రధానమైనటువంటి కారణం ఏంటండి, ఫ్యాట్. అక్కడ ఏర్పడ్డటువంటి కొవ్వు అది జనరలైజ్డ్గా ఉండే కొవ్వు. ఎందుకంటే మనకు యూజువల్గా బాడీలో కొవ్వు ఉందంటే అది ఒక ఏరియాలో అక్యుములేట్ అయ్యే అవకాశం ఉండదు, మొత్తం హోల్ బాడీ ఉంటుంది. హోల్ బాడీ కాకుండా ఒక దగ్గర ఒకటి ఉండి ఇంకో దగ్గర ఇంకో రకంగా ఉంటే అప్పుడు మనం వేరే కండిషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. కొంతమందికి క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, కొంతమంది కీమోథెరపీ మెడిసిన్స్ తీసుకుంటారు, కొంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు, కొంతమంది ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ టీబీ ఉంటుంది, వాళ్ళు మెడిసిన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళకి కంప్లీట్గా మజిల్స్ అన్నీ కూడా అట్రోఫీ అయిపోయి సన్నగా అయిపోయి మాల్ న్యూట్రిషన్ అనే కండిషన్కి వెళ్ళిపోతారు. ఆరు కొంతమంది కొన్ని సోమాలియా, కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళకి ఫుడ్ లేక వాళ్ళు ఆల్మోస్ట్ మొక్కలు అంటే వాళ్ళకి ఎముకలన్నీ బయటకు తిరుగుతాయి. సో అలాంటి వాళ్ళకి ఫ్యాట్ అనేది ఉండే అవకాశం లేదు. కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కొండ నాలుక దగ్గర ఉండేటటువంటి ఫ్యాట్ ఉంటే అప్పుడు గురక వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీ, అధిక బరువులో కూడా ఈ గురక వస్తుంది. గురక ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది. సో బీపీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా గురక ఒక ఇండికేటర్. ఇంటెస్టైన్ ప్రాబ్లం గురించి, ఇది నివారణ గురించి కొంతవరకు చెప్పారు మీరు. ఈ రీజన్స్ కూడా కావచ్చు. ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ అనుకోండి. థర్డ్ స్టేజ్లో కూడా వచ్చేసింది ఇది. అప్పుడు దీనికి ఎలాంటి విషయాలు పాటించాలి, డాక్టర్ వలన ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ యొక్క తేన్పులు, తర్వాత ఈ గొంతులోకి యాసిడ్ రావడము, ఈ చెస్ట్ దగ్గర నొప్పి రావడము, ఈ స్టేజెస్ ప్రకారం వెళ్ళినప్పుడు యూజువల్గా లాస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు బ్యారెట్స్, ఈసోఫాగస్, తర్వాత క్యాన్సర్ లాంటి ప్రాబ్లం రావచ్చు. అది రాకముందే మనం ప్రివెంటివ్గా ఈ యొక్క కన్జర్వేటివ్ మెడిసిన్స్ అంటే మనకు యాంటీ యాసిడ్స్ మెడిసిన్స్ కానివ్వండి, ద్రవాలు కానివ్వండి, తర్వాత వాళ్ళకి సిగరెట్ స్టాప్ చేయమని చెప్తాము. ఆల్కహాల్, తర్వాత ఈ కాఫీ, టీ ఇవన్నీ కూడా స్టాప్ చేయమని చెప్తాము. అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ డైట్, అంటే అందరూ ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయిపోయి ఉంటే వాట్ వి సే కొంచెం ఫ్రీక్వెన్సీ తగ్గించండి. కొంతమంది రోజు తింటారు. సో అలాంటి వాళ్ళకి ఆదివారం పూట లేదంటే ఒక వారానికి ఒకసారి, 10 డేస్కి ఒకసారి తినండి అని చెప్తాం. అందులో ఈజీలీ డైజెస్టబుల్ నాన్ వెజ్ దేనికి తీసుకుంటారండి, విత్ ద 2 reasons. Number 1 is for the proteins, number 2 for the fats. There is no other things అన్నమాట. ఎందుకంటే హై క్వాలిటీ ప్రోటీన్ దాంట్లో దొరుకుతుంది. ఈ యొక్క ఒకవేళ ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకొని ద థింగ్ ఈజ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ తీసుకుంటే స్టమక్లో కూడా ఆ ఎంప్టీయింగ్ టైం, అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ అనేది గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ టైం అంటాం. అంటే తిన్న తర్వాత అది ఎంతసేపు దాంట్లో ఉంటుంది, అది చాలా ముఖ్యం. ఒక్కోసారి బిర్యానీ తీసుకున్నప్పుడు గంటలు నెక్స్ట్ డే వరకు కూడా ఒక్కోసారి తేన్పులు వస్తుంటాయి. ఎందుకంటే అది జీర్ణం కాదు, వెంటనే పంపించదు అది.
సో అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఉమ్. తర్వాత ఈ స్మోకింగ్ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత పడుకునేటప్పుడు ఫ్లాట్గా పడుకోవద్దు, ఉమ్. బెడ్ని స్లాంట్గా చేసి పడుకోమని చెప్తాం. ఉమ్. సో తల సైడ్ ఉండేటటువంటి ఆ బెడ్ని లిఫ్ట్ చేయాలి. పిల్లోస్ కాదండి, ఇక్కడ పిల్లోస్ కాదు, బెడ్ని లిఫ్ట్ చేయాలి. చేసినప్పుడు ఏమైందంటే స్టమక్ అనేది హ్యాంగ్ అయిపోయి కిందికి ఇలా గ్రావిటీ ప్రకారం కిందికి వస్తుంది. ఆ యాసిడ్ అనేది వెనక్కి పోయే అవకాశం ఉండదు. ఇవి సో మెనీ సైంటిఫిక్ పేపర్స్ చెప్పినటువంటి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే బిఫోర్ సర్జరీ అక్కర్లేకుండా ఆ బ్యారెట్స్ అల్సర్స్ తర్వాత క్యాన్సర్స్ ఏర్పడే దశకు పోకుండా మనం ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ మనం సైంటిఫిక్గా చేయాలి. ఈ ఇంటెస్టిన్ ట్యూమర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ట్యూమర్స్ ఈజ్ అనదర్ టాపిక్. ట్యూమర్స్ లో మనకు రకరకాల ఈ అల్సర్స్ కానివ్వండి, గ్రేప్స్ లాగా రావడం కానివ్వండి, లేకుంటే క్యాబేజ్ లాగా లోపల తిత్తులాగా ఏర్పడడం కానివ్వండి, ఇది నోట్లో ఈసోఫాగస్ అంటే ఆహార నాళం దగ్గర నుంచి స్టమక్ ద్వారా చిన్న పేగు ఉండొచ్చు, పెద్ద పేగు ఉండొచ్చు, తర్వాత మోషన్ వచ్చే నాళం దగ్గర క్యాన్సర్ రెక్టమ్ ఉండొచ్చు, క్యాన్సర్ యానల్ కెనాల్ ఉండొచ్చు. ఇలాంటి ట్యూమర్స్ అనేది మనకి ఏర్పడుతుంటాయి. ప్రధానంగా వంశపారంపర్యత. సో యూజువల్గా వాళ్ళ తాత లేకుంటే వాళ్ళ తండ్రికి లేకుంటే వాళ్ళ మేనత్తకి అంటే ఫాదర్ సైడ్ నుంచి మదర్ సైడ్ నుంచి ఎవరికన్నా జెనెటికల్గా ఒకవేళ ఉందనుకోండి, ఉన్నప్పుడు వీళ్ళకి ప్రధానంగా అవే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పాలిప్స్ అంటాం. పాలిప్స్ అంటే ద్రాక్ష గుత్తలాగా రావడం, ఇలాంటి కండిషన్స్. ఒకవేళ అవి పాలిప్స్ లాగా ఉండి ద్రాక్ష గుత్తలాగా ఉండి దాని మీద ఒక అల్సర్ ఫామ్ అయితే అది బ్లీడింగ్ అయ్యే అవకాశం. అప్పుడు పేషెంట్ రక్తం కక్కడం, లేకుంటే మోషన్లో రక్తం పోవడం, లేకుంటే మోషన్లో నల్లగా ఒక తారులాగా ఆ మోషన్ రంగే మారిపోతుంది. సో అలాంటి కండిషన్స్తో వస్తారు వాళ్ళు విత్ ఫ్యామిలీ హిస్టరీ. అండ్ వాళ్ళకి బాగా సడన్గా బరువు తగ్గేటటువంటి అవకాశం, తర్వాత పొట్టంతా ఉబ్బి వాంతులా రావడం, సన్నగా అయిపోవడం, ఆకలి అస్సలు పుట్టదు వాళ్ళకి. సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు పొట్ట లోపల ఏదో గట్టిగా తగులుతున్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ ఉన్నా కానీ సరైన ఆహార నియమాలు పాటించి డాక్టర్ చెప్పిన సలహాలు కనుక చాలా శ్రద్ధగా పాటించగలిగి సరైన మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటే నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు. అది ఇంకా కొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం అతి త్వరలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.